మా గౌత్ శివాజీ లచ్చన్న గారు అబ్బాయి గౌత్ శిరీష పాపం ఎప్పుడు అడిగినా కూడా ఆ ప్రాజెక్టుల గురించి మహేంద్ర తనయ్య చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉండేవాళ్ళు. ఆ ప్రాజెక్టుకి 246 కోట్లు ఖర్చు పెట్టాం. నువ్వు ఖర్చు పెట్టింది 26 కోట్లు. ఇంకా బుద్ధి సిగ్గు లేకుండా ఆ మంత్రి అక్కడ ఓట్లు అడుగుతున్నాడు. అప్పలరాజు సీదిరి ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావా? అక్కడ మేం ఖర్చు పెట్టింది 246 కోట్లు అయితే నువ్వు ఖర్చు పెట్టింది 26 కోట్లు. తారక రామ తీర్థసాగర్ 103 కోట్లు. ఎర్రం చిన్నపోల్ రెడ్డి కోరిసిపాడు 20 కోట్లు. కేసీ కెనాల్ లిఫ్ట్ 34 కోట్లు. మోడరేషన్ ఆఫ్ ఏలూరు డెల్టా ఏలేరు 46 కోట్లు. దగ్గర చంద్రబాబు నాయుడు గారి సంఘం మీద నెల్లూరు మీద గత ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాటికి కూడా బడాయి కబుర్లు చెప్పుకొని పేర్లు విగ్రహాలు పెట్టుకున్నారు తప్ప మీరు చేసిన ఘనకార్యం ఏం లేదు అక్కడ. మోడరేషన్ ఆఫ్ గోదావరి డెల్టాలో 813 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 123 కోట్లు. కృష్ణా డెల్టాలో మోడరేషన్ పనులు 1239 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఖర్చు పెట్టింది 326 కోట్లు. తుంగభద్ర కెనాల్ కింద హెచ్ఎల్సి కింద 113 కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ గుండికాయ తుంగభద్ర ప్రాజెక్ట్ కెనాల్స్ కూడా నువ్వు ఖర్చు పెట్టింది 17 కోట్లు. మేం ఖర్చు పెట్టింది 113 కోట్లు. కాన్పూర్ కెనాల్ మోడర్నైజేషన్కి 45 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 6 కోట్లు ఖర్చు పెట్టావంటే నీ చిత్తశుద్ధి ఏంటో కనపడతా ఉంది. అట్లాగే మరి మోడర్నైజేషన్ ఆఫ్ ఎంపీఎస్సి 148 కోట్లు ఖర్చు పెడితే నీకు 55 కోట్లు ఖర్చు పెట్టడానికి చేతులు రాలా. అదేవిధంగా ఫ్లడ్ బ్యాంక్స్ వంశధార 36 కోట్లు ఖర్చు పెడితే గాలికి వదిలేసావు. గోదావరి ఫ్లడ్ బ్యాంక్స్కి 236 కోట్లు ఖర్చు పెడితే 6 కోట్లు ఖర్చు పెట్టావు నువ్వు. కృష్ణా ఫ్లడ్ బ్యాంక్స్కి 323 కోట్లు ఖర్చు పెడితే 64 కోట్లు ఖర్చు పెట్టావు. మొత్తం ఇవాళ 35,901 కోట్లు ఫ్లడ్ బ్యాంక్స్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు 13 కోట్లు ఖర్చు పెట్టావు. అదేవిధంగా 11,543 కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు 62 ప్రాజెక్టులు పరిగెత్తిస్తే 14,000 కోట్లు జీతభత్యాల మీద ఖర్చు పెట్టే నువ్వు సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ గేట్లు పెట్టావు. వెలుగొండ టనల్లో నీళ్ళు ఇవ్వటం కూడా చేతకాల. వంశధార నాగావళి అనుసంధానం గాలికి వదిలేసావు. పోలవరం డ్యామ్ను ముంచేశావు. ఏ ప్రాజెక్టు పూర్తయిందని నేను అడుగుతా ఉన్నా. ఏ ప్రాజెక్ట్ పూర్తి చేసావని నేను అడుగుతా ఉన్నా. వీటి దగ్గర ఎక్కడా కూడా నీ దగ్గర సమాధానాలు లేవు. అందుకనే ఇవాళ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని గడ్కరీ గారు వచ్చినా కేంద్ర మంత్రులు వచ్చినా వాళ్ళందరూ ఒకటే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థుడైన ముఖ్యమంత్రిగా 40 ఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా పోలవరం డ్యామ్ని పరిగెత్తిచ్చారు. ఇవాళ ఈ అసమర్థ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం రివర్స్ రెండింగ్ డ్రామా ఆడి నేను ఇన్ని కోట్లు ఆదా చేశాను అన్ని కోట్లు ఆదా చేశానని చెప్పి 738 కోట్లు ఆదా చేశాను రివర్స్ రెండింగ్ డ్రామా అని 4,000 కోట్లు ప్రాజెక్టు పనులు పెంచేశాడు. ఇవాళ నీతి ఆయోగ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా 20లో వచ్చిన ఆగస్టులో సెప్టెంబర్లో వచ్చిన అక్టోబర్లో వచ్చిన ఈ గోదావరి వరదలకి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని చాలా క్లియర్గా రిపోర్ట్ ఇచ్చినా కూడా నీ దగ్గర సమాధానం లేదు. 150 అడుగులతో నిర్మాణం చేయాల్సిన ప్రాజెక్ట్ని 135 అడుగులకు పరిమితం చేసి 45.72 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన పోలవరం డ్యామ్ని 41.35 మీటర్లకి పరిమితమై పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో ముంచి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చిన కేంద్రం ఇచ్చిన డబ్బులు కూడా 2,415 కోట్లని పోలవరం నిర్వాసితులకి డబ్బులు కట్టకుండా ఆ డబ్బులన్నీ వేరే పనులకి మరల్చావంటే పోలవరం నిర్వాసితులకి ఓట్లు అడిగే హక్కు నీకుందా? పోలవరం నియోజకవర్గంలో కానీ రంపచోడవరం నియోజకవర్గంలో కానీ ఓట్లు అడిగే నైతిక హక్కు
జగన్మోహన్ రెడ్డికి లేదు. రేపు ఆ ప్రాంతాలకి, ఉభయ గోదావరి జిల్లాలకి పోలవరం ప్రాజెక్టు గురించి, ఈ రాష్ట్రంలో రైతాంగానికి పోలవరం డ్యామ్ గురించి ఏం సమాధానం చెప్తావో చెప్పమని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ 55,548 కోట్లు DPR2 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ చాలా స్పష్టంగా 2019లో ఫిబ్రవరిలో క్లియరెన్స్ ఇస్తే ఈరోజు కూడా DPR2ని అమలు చేయలేదంటే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెచ్చుకోలేదంటే 31 మంది ఎంపీలు ఢిల్లీలో ఉండి గడ్డి పీకుతున్నారా? 31 మంది ఎంపీలు ఆంధ్రభవన్లో కూర్చొని ఏం చేస్తున్నారు? ఇవాళ వీటికి ఏం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు క్లియరెన్స్ తెచ్చిన 55,548 కోట్లు టీఎస్సీ క్లియరెన్స్ DPR2 నువ్వు ఫైనాన్షియల్ క్లోజర్ తేలేదంటే ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసావు? ఫైనాన్స్ మినిస్టర్ని